సో, రీసెంట్‌గా నిన్నే అనుకుంటా బహుశా ఆహ్, కొత్తపేట పి. గన్నవరం మండలంలో ఒక సంఘటన జరిగింది. దళితులపై ఒక దాడి జరిగినట్టుగా కనపడుతుంది. అంటే వాళ్ళ చనిపోయిన తర్వాత బాడీని తీసుకెళ్తుంటే, మా ఏరియాలోంచి తీసుకెళ్ళొద్దు అని కూడా వాళ్ళని అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి జిల్లాలో కావచ్చు, లేకపోతే పర్టికులర్‌గా గోదావరి జిల్లాలోనే ఈ దళితులపై వివక్ష ఇలాంటి విపరీతంగా పెరిగిపోతున్న సందర్భాలు మనకి బాగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కానీ బయటికి అవేమి రావటం లేదు. అసలు నిజంగా అక్కడ పరిస్థితి ఏం జరుగుతుందంటారు మీరు? చాలా అట్రాసిటీస్ అనేవి మనం గమనిస్తామండి. అయితే ఏదైతే అధికార వర్గ మీడియా ఉందో అదైతే వాటి మీద ఫోకస్ చేయట్లేదు. ఆ సమస్యల గురించి, అక్కడ జరుగుతున్న వివక్ష గురించి కనీసం చర్చకు కూడా తీసుకురావట్లేదు. అయితే మనకి సోషల్ మీడియా అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ ఆవేదనని, వాళ్ళ బాధల్ని సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఆ విధంగా కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఇంత దారుణంగా అట్రాసిటీస్ జరుగుతుంటే అసలు కనీసం ఈ అధికార వర్గాలు గానివ్వండి, లేకపోతే ఈ పార్టీ ప్రతినిధులు కానివ్వండి, లేకపోతే పార్టీ అధినేతలు గానివ్వండి, కనీసం వాళ్ళ గురించి ఒక సానుభూతిగా ఇలా జరుగుతుంది, ఇలా జరగకుండా చూస్తాము, లేకపోతే వాటి మీద కఠినంగా చర్యలు తీసుకోవడం గాని ఏది కనిపించట్లేదు. ఓకే. మీరు హ్మ్. గమనిస్తే అదేంటి కోనసీమని కళ్యాణ్ సీమ అంటూ మాట్లాడుతున్నారు. అటు అంబేద్కర్ గారిని అవమానకరంగా చేస్తున్నట్టున్నారు. తద్వారా హ్మ్. అక్కడ వర్గాల వాళ్ళు బాధపడతారు కదండీ! అంబేద్కర్ హ్మ్. గారిని దేవుడిగా పూజించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అవును. అవమానంగా బాధపడతారు గదా! ఇప్పుడు హ్మ్. మేము హ్మ్. గూడా మేము బీసీ వర్గాలైనా గూడా అంబేద్కర్ గారిని దైవంగా భావిస్తాం. ఎందుకంటే హ్మ్. హ్మ్. అందరికి ఈక్వాలిటీ వచ్చిందంటే ఈ రోజున చక్కగా చదువుకోగలుగుతున్నామంటే, అవకాశాలు పొందుతున్నామంటే ఆయన వల్లే గదా! మరి అవును. ఆయన అవమానించిగా మాట్లాడడం. అలాగే ఒక వర్గం వాళ్ళు పదే పదే అంటే అధికారం రాగానే పదే పదే కింద వర్గాల వాళ్ళ మీద దాడులు చేయడం అనేది పరిపాటయిపోయింది. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా హ్మ్. ఇదంతా కూడా క్వెషన్ చేయాలండి. ఇలాంటి క్వెషన్ వచ్చినప్పుడు ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తుంది. రిజర్వేషన్‌ల అంశం గురించి మాట్లాడుతున్నాం. రిజర్వేషన్‌లన్నీ వాళ్ళకే ఇచ్చారు కదా! అంటున్నాం. కేవలం ఒక ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నున్నాయంటే అన్ని లిమిట్ చేస్తారు కదా! ప్రైవేటీకరణ జరిగిపోతుంది కదా! అవును. ప్రభుత్వం అంటే మన అంటే మనకి రిజర్వేషన్ ఎప్పటి నుంచి వచ్చింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి వచ్చింది. సో, హ్మ్. ఈ 70 ఏళ్ల కాలం సుమారుగా ఎంత పర్సెంటేజ్ గవర్నమెంట్ ఉద్యోగంలోని వెనకబడ్డ వర్గాల వాళ్ళు పనిచేస్తున్నారు? మరి అవును. ప్రైవేట్ రంగాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? హ్మ్. విద్యావధి ఎవరి చేతుల్లో ఉన్నది? మరి రాజకీయం ఎవరి చేతిలో ఉంది? మరి హ్మ్. అత్యధిక ధనాన్ని దోచుకుంటూ అగ్రవర్ణాలుగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రాల్లో గానివ్వండి, దేశంలో గానివ్వండి ఉన్నవాళ్ళు కేవలం ఉద్యోగం చేస్తున్న కొంతమంది వర్గాన్ని అది కూడా నేచురల్ జస్టిస్‌లో భాగంగా సమానత్వం కోసం వచ్చిన ఒక అవకాశాన్ని మీరు తప్పుపడుతున్నారు. దీన్నే బూచిగా చూపిస్తున్నారు. ప్రజల్లోని రిజర్వేషన్స్ పొందిన వాళ్ళందరిని ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. మరి ఇంత దోపిడీ చేస్తున్న మిమ్మల్ని హ్మ్. ఎందుకంటే మాట్లాడలేకపోతున్నారు. ప్రతిసారి కూడా వెనకబడిన వర్గాల వాళ్ళేంటంటే, ఆ రోజు గడవడం కోసమే చూసుకొని, మా జీవితం ఎలాగో ఈ నెల గడిస్తే చాలురా దేవుడా అన్న పరిస్థితిలోనే ఇంకా ఉన్నారు కాబట్టి, వాళ్ళు హ్మ్. అంతకు మించి ఆలోచించే పురోగతి ఇంకా చెందలేదు. రాజకీయంగా గాని, ఆర్థికంగా గానివ్వండి, సామాజికంగా గానివ్వండి. కాబట్టి ఓకే. మీ ఆటలు చెల్లుతున్నాయి. వాళ్ళు పూర్తిగా విద్యావంతులైనప్పుడు, హ్మ్. వాళ్ళు ఆర్థికంగా బలపడినప్పుడు, రాజకీయ చైతన్యం కలిగినప్పుడు, అప్పుడు మీ సంగతేంటో చూడ్డానికుంటాం. ఖచ్చితంగా రైట్. ఇలాంటి వివక్షలు తప్పండి. చాలా చాలా తప్పు. హ్మ్. 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 అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుండేవాళ్ళు. కులాలు లేని రాజకీయాలు చేస్తాం, మతాలు లేని రాజకీయాలు చేస్తాం, కులాలని రూపుమాపే దిశగా మా ప్రభుత్వం పోరాటం ఉంటుందని ఆయన పదే పదే చెప్పేవాళ్ళు. కానీ గ్రౌండ్ లెవెల్‌లో చూస్తే మాత్రం దానికి ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్‌గా కనపడుతుంది. గతంలో ఎప్పుడు మనం ఇంత వివక్ష మనం చూడలేదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిందా? లేకపోతే ఈ ప్రభుత్వమే పెంచి ప్రోత్సహిస్తుందా? వాళ్ళు స్పష్టంగా మీడియా ముందే చెప్తున్నారు కదండీ! మేము అధికారంలో ఉన్నాం. మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని చెప్పి మీడియాలోనే చెప్తున్నారు వాళ్ళు. ఏంటి అధికారంలో లేకపోయినా గూడా మేము పడాలా, అధికారం వచ్చిన తర్వాత కూడా మేము పడాలని స్పష్టంగా చెప్తున్నారు గదా! వాళ్ళు. హ్మ్. అంత హ్మ్. హ్మ్. స్పష్టంగా చెప్తున్నప్పుడు, విచ్చలవిడిగా రెచ్చిపోతున్నప్పుడు, ఇతర హ్మ్. వర్గాలపై దాడులు చేస్తున్నప్పుడు ఎవరు స్పందించడం లేదు కనీసం. ఇంకా అవును. ఎంత దారుణం అంటే చర్యల తర్వాత సంగతి. స్పందించాలి గదా! కనీసం. హ్మ్. 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 స్పందించకపోగా వాళ్ళనేది తప్పు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీడియాలు ఉపయోగించుకొని. ఓకే. హ్మ్. అంటే ఇలాంటి సంఘటనలన్నీ గూడా అంటే మనకి కొంచెం గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితులు మీడియా ఎక్స్‌పోజ్ చేయకపోవటం గానీ, లేకపోతే ఇలాంటి పరిస్థితులపై చర్యలు తీసుకోకుండా అలా వదిలేయటం వల్ల భవిష్యత్తులో అనేక రకమైన తీవ్రమైన అసమానతలకి ఇలాంటివి దారితీసే అవకాశం ఉందంటారా? అసమానతలు ఉండాలండి. కొనసాగాలనే కదా వాళ్ళు ఆశిస్తున్నారు. హ్మ్. వీళ్ళెప్పటికీ వెనకనెట్టబడ్డ వర్గాలు అలాగే ఉండిపోవాలి. ఎప్పుడు వీళ్ళు రాజ్య పరిపాలన చేస్తా ఉండాలి.
ఆ అసమానతలు కొనసాగాలన్నది వాళ్ళ ఉద్దేశం కాబట్టి వైద్యాన్ని సామాన్యులకి దూరం చేస్తున్నారు. వైద్యం అందిన రోజున వాళ్ళ చైతన్యం కలిగిన రోజున వీళ్ళు మేడలు కోటలన్నీ కూలిపోతాయి కదా. అవును. మాకేంటి మా నిర్ణయాధికారం మాకు ఎందుకు లేదు అని ప్రశ్నిస్తారు కదా. ఆ ప్రశ్నే రాకూడదు. ఆ ప్రశ్న రాకూడదు అంటే వాళ్ళని దేహి అన్నట్టుగానే చూడాలి. అదే వాళ్ళ లక్ష్యం. దానికోసం ఓకే. వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకని విద్య అనేది సామాన్యుడికి అందకుండా చేస్తున్నారు? ఏంటి ఒక మిడిల్ క్లాస్ ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఒక పిల్లవాడిని 10వ తరగతి వరకు చదివించాలంటే ఈ రోజుల్లో కనీసం 10 లక్షలు ఉండాలి. కనీసం 10 లక్షలు ఉంటే గాని ఒక మామూలు అంటే ఒక ఆర్భాటం చెప్పట్లేదు. ఒక మామూలు మధ్య తరగతి వ్యక్తి ఒక పిల్లవాడిని చదివించలేకపోతారు. ఒక ఆడపిల్లని కానివ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మరి వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలంటే ఇంకెంత ఖర్చు పెట్టాలండి? దానికి తగ్గ అవకాశాలు ఏమైనా చూపించగలుగుతున్నారా వీళ్ళు? విద్యని వ్యాపారం చేసేసారు. అసలు ఫస్ట్ బేస్ ఆ విద్య అనేది సరిగ్గా దొరకాలి. దానికోసమే మనందరం కూడా మాట్లాడాలి. అది దొరికిన రోజున సమానత్వం ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే. అయితే అంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ వచ్చేవాళ్ళు ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు ఫెయిల్ అవుతున్నారు, హోమ్ మినిస్టర్ గారు సరిగ్గా నిర్వహించట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా హోంశాఖ ఫెయిల్యూర్ కింద చూడాలా, ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద చూడాలా? ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ కదండి. మనకు తెలియదు ఏముంది. ఎవరైతే అధికార వర్గంలో ఉన్నారో, ఎవరైతే సీఎంలుగా కొనసాగుతున్నారో వాళ్ళ వర్గాల వల్లే ఆ పార్టీలో లీడ్ చేస్తారని మన అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు మిగతా వర్గాలకి నిర్ణయాధికారం ఉంటుందా రాజకీయాల్లో? రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నేను చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఏ పార్టీలు అయితే ఏ వర్గాల కోసం పనిచేస్తున్నాయో వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళకే నిర్ణయాధికారాలు ఉంటాయి. ఇతర వర్గాల వాళ్ళు కేవలం డమ్మీలుగా మిగిలిపోవాలి. ప్రశ్నిస్తే ఎదిరిస్తే వాళ్ళకి రాజకీయ అవకాశాలు ఉండవు. కేవలం పపెట్స్ గా ఉండడమో లేకపోతే చూసి చూడనట్టుగా ఉన్న వాళ్ళకి మాత్రమే రాజకీయాల్లో కనీసం ఒక కుర్చీ అనేది, అది కూడా నిర్ణయం ఉండదు దానికి. జస్ట్ ఒక డమ్మీగా కుర్చీలో కూర్చోడానికి అవకాశం ఇస్తారంటే. ఇంకా అలాంటప్పుడు మనం పెద్దగా ఆమెని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిసారి ఎవరొకరి మీద నిజానికి పాపం ఆ వెనకబడ్డ వర్గాల వాళ్ళు ఇలా నిందలు మోయడానికి మిగిలిపోతున్నారేమో అనిపిస్తుంది రాజకీయాల్లో. నిజంగా ఆవిడ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఆవిడ బయటకు వచ్చి ఒక నిర్ణయం తీసుకొని మా వర్గాల మీద దాడి జరుగుతుంది, ఇది తప్పు అని మాట్లాడే పరిస్థితి ఉంటుందా? ఉండదు. మేము అర్థం చేసుకోగలం అది. ఖచ్చితంగా ఇది అధికారంలో ఎవరున్నారో, ముఖ్యమంత్రి ఉన్నారు, మన రాష్ట్ర భద్రత, లా అండ్ ఆర్డర్ ని చూసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. ఓకే అండి. ఓకే. అయితే ఇప్పుడు అంటే నిన్న జరిగిన పర్టికులర్గా ఈ సంఘటనలో కనీసం డెడ్ బాడీని కూడా మా ప్రాంతం నుంచి తీసుకెళ్ళొద్దనే స్థాయిలో వివక్ష వచ్చేసిందంటే మరి అక్కడ ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థ వీళ్ళంతా అంటే ఏం పట్టించుకోవట్లేదా? భయం లేదు కదండి. రాజీ చేస్తున్నారు కదా. అట్రాసిటీస్ కేసు మీద, ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద వెంటనే కేసు బుక్ చేసి రిమాండ్ పంపించకుండా మీరు ఇంకా అక్కడ చర్చలు చేసి వాళ్ళ కేసును ఎలా మాఫీ చేయాలి, దాన్ని ఏ విధంగా పక్కకు తప్పించాలి అన్న దాని మీద చర్చలు జరుగుతుంటే ఇంకా వాళ్ళు రెచ్చిపోకుండా ఎలా ఉంటారండి? మరి రాష్ట్రంలో పదే పదే అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఒక అంటే వాళ్ళని రక్షించడానికి వచ్చిన చట్టం. ఖచ్చితంగా వాళ్ళ మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసినా కూడా శిక్షలు పడతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా భయపడకుండా, ఏ మాత్రం కూడా జడవకుండా వాళ్ళు అలా చేస్తున్నారంటే కారణం ఏంటి? వాళ్ళ వర్గాల నాయకులు అండా చూసుకోలే కదండి. అదే కదా జరుగుతుంది ఈ రాష్ట్రంలో. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని డికేట్స్ గా జరిగేది అదే కదా. అందుకే భయం లేదు. రైట్. అయితే అంటే ఈ అంశానికి మరొక అంశం నేను ముడిపెడుతున్నాను. నిన్న మొన్న గరికపాటి నరసింహారావు గారు ఒక వీడియో వైరల్ అయింది, బహుశా మీరు చూసే ఉంటారు ఆ అంశం. ఆయన కూడా ఇట్లానే అంటే స్కూల్కి పిల్లలకి గుడ్లు పెట్టి వాళ్ళకి మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టి వాళ్ళకి బ్యాగ్స్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, బట్టలు ఇచ్చితే వాళ్ళని శోభనం పెట్టుకోళ్ళు తయారు చేస్తున్నారు, ఇవన్నీ మానేయాలి అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఒక కుల దురహంకారంలాగా అనుకోవచ్చా మనం? అగ్రవర్ణాల్లో పుట్టిన వాళ్ళకి, అగ్రవర్ణ భావజాలంతో పెరిగిన వాళ్ళకి, కింద సమానత్వం కోసం పోరాడుతున్న వాళ్ళకి, అణచివేత గురైన వాళ్ళ యొక్క బాధ, ఆవేదన ఎప్పటికీ అర్థం కాదండి. వీళ్ళ ఆవేదన వాళ్ళు అర్థం చేసుకోలేరు. కేవలం అది మాటల వరకే పరిమితం. అది ఎవరైతే అనుభవిస్తున్నారో, అన్ని రంగాల్లో ఎవరైతే ఆ వివక్షకు గురవుతున్నారో వాళ్ళకి మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఈ రోజున మాట్లాడిన మాటలు ఎంత సిగ్గుచేటండి. చిన్న పిల్లలకి భోజనం కల్పించడం రాష్ట్రం బాధ్యత కాదా? రాజ్యాంగంలో హక్కు కాదా అది? ఆ హక్కును కూడా మీరు ప్రశ్నిస్తారా? ఆ హక్కును కూడా మీరు ఎగతాళి చేసి మాట్లాడతారా? మరి ఈ రోజున వెనకబడ్డ వర్గాల వాళ్ళకి విద్య సవ్యంగా అందాలి కదా, పౌష్టిక ఆహారం అందాలి కదా. మరి అందాలంటే కనీసం ఎంత పర్సెంటేజ్ మాక్సిమం ఒక సగటు పౌరుడు ఏమాత్రం సంపాదించుకోగలిగిన వారైనా సరే కష్టపడి ప్రైవేట్ స్కూల్ కి ఇస్తున్నారు.
ఇంకా అది కూడా అవకాశం లేని వాళ్ళు మాత్రమే గవర్నమెంట్, ఇది వాస్తవం, ఇది వాస్తవం, నేను అబద్ధం అవును చెప్పట్లేదు. అవును అది కూడా అంటే ఆ స్కూల్ ఫీజు కూడా కట్టుకోలేని వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. అంటే వాళ్ళు కొంచెం పేదరికంలో ఉన్నవాళ్ళే కదా, వాళ్ళు అవును చక్కగా భోజనం పెట్టి వాళ్ళకి చదువు చెప్పిస్తే ఏమైపోతుందండి, ఏం నష్టం జరిగిపోతుంది? ఇంత ఉమ్, దోపిడీ జరుగుతుంది కదా, మరి దానికోసం ఆయన ఎప్పుడు ప్రశ్నించారా? ఉమ్, ప్రశ్నించలేదు కదా. మరి ఆ ఉమ్, దోపిడీ చేసే వాళ్ళ పక్కనే కూర్చొని సత్కారాలు అందుకుంటున్నారు కదా. మరి అవును మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళ బాధ? మీకు తెలియదు కదా ఎప్పటికీ. ఉమ్, 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 అవును నేను ఇంకో విషయం కూడా చెప్తున్నానండి. ఈ సమాజానికి కావాల్సింది ప్రవచనకర్తల కంటే కూడా సంఘ సంస్కర్తలు. సంఘ ఎగ్జాక్ట్లీ సంస్కర్తలనే ఈ సమాజంలో మార్పులు వచ్చినాయి. అంతేగాని ఈ ప్రవచనకర్తల వల్ల కాదు. ప్రవచనకర్తల బాధ్యత ఏంటంటే ధర్మాన్ని బోధించడం. ధర్మం అంటే ఏంటి? తక్కువ అంటే తక్కువగా సంపాదించే వాళ్ళు కానివ్వండి, పేదవాళ్ళని కానివ్వండి ఆదుకోవడం, వాళ్ళని మంచిగా చూసుకోవడం, మానవత్వంతో మెలగడం. ఇంకోటి కూడా చెప్తున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మో రక్షిత రక్షితః ధర్మ సంస్థాయ అని చెప్పి మన కురుక్షేత్రంలో కూడా ఫస్ట్ ఏమంటదంటే ధర్మక్షేత్రే కురుక్షేత్ర అని చెప్పేసి ఉంటది. అంటే ధర్మం, ఇక్కడ ధర్మం అంటే ఏంటి? హిందూ ధర్మం, ముస్లిం ధర్మం, క్రిస్టియన్ ధర్మం కాదు. ఇక్కడ ధర్మం అంటే ఏంటి? మానవత్వంతో మెలగడం, నిజం కోసం నిలబడ్డం, అది ధర్మం అంటే. అంతేగాని ధర్మం అంటే ఒక మతం ముసుకో, కులం ముసుకో, లేకపోతే ఇంకో ముసుకో వేసుకొని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం అయితే చేయొద్దు. మీరు నిజంగా గురువుగా గౌరవింపబడాలంటే నిజమైన ధర్మాన్ని బోధించండి. నేను చూస్తా ఉన్నాను, ఏదో దరికిక పాటి గారిన ఇంకో ప్రవచనం వాళ్ళు తప్పుని ప్రశ్న, వాళ్ళు హిందువులే కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు, దేవద్రోహులను చిత్రీకరిస్తున్నారు. ఏమిటి ఇంత దౌర్భాగ్యం? ఏమిటి? నాకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా తప్పు జరిగితే ప్రశ్నించమని రాజ్యాంగమే చెప్తుంది. ప్రతి దానికి సహస్రీత ఉండాలని రాజ్యాంగమే చెప్తుంది. గుడ్డిగా దేన్ని నమ్ముకోవాలని రాజ్యాంగమే చెప్తుంది. నేను చాలా సార్లు చెప్తానండి. అంటే శ్రీకృష్ణుడు అండి, మేము కులదైవంగా పూజించే శ్రీకృష్ణుడు వారు కూడా, మీరు సూర్యదేవుడికి పూజించొద్దు, మన గిరికి గోవర్ధన్ గిరికి పూజించండి అని చెప్తారు. ఎందుకు చెప్తారో తెలుసా? అక్కడ అహంకారంతో కళ్ళు మూసుకొని అకౌంటబిలిటీ లేకుండా చేస్తున్న ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని చెప్పి. అలాగే వాళ్ళు రోజు దేని ఆధారంగా బతుకుతున్నారో దానికి గౌరవం, అంటే పశుపక్షాదాలకు కూడా గౌరవం ఇవ్వాలని, రైట్ టు ఈక్వాలిటీ, అకౌంటబిలిటీ. అలాగే గుడ్డిగా నమ్మకుండా ఉండాలని చెప్పి ఆయన శ్రీకృష్ణుడు గారు చెప్పారు సాక్షాత్తుగా. నిజమైన ధర్మాన్ని బోధించ, అంతేగాని శ్రీకృష్ణుడు వారు ఎప్పుడు కూడా అదంటే అంటరాంతనం బోధించలేదు. కులగణం అనేది వృత్తి ఆధారంగా, అది సోషల్ అంటే ఒక స్ట్రక్చర్ లో భాగంగా చేస్తారు కానీ పుట్టుకతోనే కులం చెప్పలేదు ఆయన. పుట్టుకతోనే కులం ఏంటి? అది ఎంత దారుణం అండి. చర్చ వరకు అండి నువ్వు అంటరాని చూస్తారా? ఎంత అమానుషం అది. ఎంత డబ్బు అయితే సంపాదించుకుంటాడండి ఒక వ్యక్తి, డబ్బు లేకపోతే డబ్బు సంపాదించుకుంటాడు. నువ్వు కులంతోనే తక్కువగా పుట్టాలంటే వాడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఎలాంటి వాటిని ప్రశ్నించాలి. మీరు సరైన గౌరవం చేసినంత వరకు మీకు గౌరవిస్తాం. మీరు మాత్రం ఇలాంటి పలుచుబారిన మాటలు మాట్లాడినా, ప్రజల హక్కులకి విఘాతం కలిగించే మాటలు మాట్లాడినా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా బరాబర్ ప్రశ్నిస్తాం. ఎంత ద్వారైనా సరే ప్రశ్నించమని మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎగ్జాక్ట్. అయితే అసలు అసంబంధంగా ఇప్పుడు అవసరం లేదు, పిల్లలకి ఒక పూట భోజనం పెడతాం వల్ల ఒరిగిపోయేదేం లేదు, పోయేదేం లేదు, అనవసరంగా ఇలాంటి టాపిక్ ఎందుకు ఆయన ఈ మధ్య మాట్లాడుతున్నారు? మొన్న కూడా ఆంధ్ర రాష్ట్రం పేరు తీసేసి తెలుగునాడు పెడదామన్నారు. మెప్పు కోసం, పార్టీ నాయకుల మెప్పు కోసం, వాళ్ళు ఇచ్చే సత్కారాల కోసం, వాళ్ళు కప్పే సాల్వాల కోసం, అంతకు మించి ఏముంది చెప్పండి? లేదు కదా. లేకపోతే ఏదైనా పోస్ట్ ఇస్తారేమో తెలియదు కదా మనకి. మరి ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ప్రజల కోసం పనిచేస్తే ఏ పోస్ట్ ఉండదు, వాడికి ఏ గౌరవం ఉండదు, వాడు కేసులు పాలవుతాడు, వాడు జైలుతో తిరుగుతాడు, వాడు ఇబ్బందులు పడతా ఉంటారు, మనం చూస్తూనే ఉన్నాం. అదే ఇలాంటి వాళ్ళకి వాడు ఈజీ కదా, భజన చేసిన వాళ్ళకి ఎప్పుడు ఈజీ కదండి, కష్టపడే వాడికి కష్టం కదా. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. అవును. అయితే మేడం, అయితే ఈ మధ్య కాలంలో అంటే ఈ 3 అంశాలకు కలిపి మాట్లాడదాం మనం ఒకసారి. ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో మతాల గురించి, కులాల గురించి చర్చ వస్తుంది. మండలి స్థాయిలో లేకపోతే ఇలాంటి స్థాయిలో కూడా ఈ కులాల గురించి చర్చ వస్తుంది. ఓ పక్కన చూస్తే దళితుల పైన విపరీతమైన వివక్ష కనపడుతుంది. ఓ పక్కన ఇలాంటి ప్రవచనకర్తలు కూడా కొంచెం అలాంటి మాటలే మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఒక పక్కనేమో రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, పెద్దగా పెట్టుబడులు రావట్లేదు, రాష్ట్రం పరిస్థితి ముందుకెళ్లాల్సింది పోయి వెనక్కి వెళ్తున్న పరిస్థితి ఉంటే ఇలాంటి సంఘటనలు అంటే కులాల వివక్షలు, మతాల వివక్షలు ఇలాంటివన్నీ ఎందుకు ఆంధ్రాలో ఎక్కువ వినపడుతున్నాయి ఈ మధ్యకాలంలో? ఎందుకంటే
నిజంగా సమస్యని పరిష్కారం చేయడం చేతకాలే మతం ముసుగు, కులం ముసుగు వేసుకుంటారండి. సమస్యని పరిష్కారం చేయగలిగే వాడు ఎవ్వడు కూడా కులం ముసుగు, మతం ముసుగు వేసుకోరు. అంటే ఒక ఎమోషన్ తీసుకురావడం. ఒక ఎమోషన్ తీసుకొని వచ్చి అక్కడికి వాళ్ళకి వాళ్ళే కొట్టుకునేలా చేయడం. వాళ్ళకి వాళ్ళే కొట్టుకునే చేస్తే ఎవరు కూడా ప్రశ్నించరు. పైన ఏం జరుగుతుందో చూసే చైతన్యం ఉండదు కదా అప్పుడు. నా కులం వాడిని అన్నాడు, నా కులం వాడిని అన్నాడు అని వీడు కొట్టుకుంటాడు. అంతకు మించి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో లేయర్ యాడ్ చేశారు మతం. మత కోణం ఎందుకు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇటు రెండింటికి పనికొస్తుంది కదా. రెండు కత్తికి రెండు వైపులు పదులు ఉన్నట్టు ఇటు రాష్ట్ర సమస్యని పక్కన పెట్టొచ్చు, అతను కూడా అటాక్ చేయొచ్చు ఒక మత కోణంలో. ఈ రెండు ప్రకారంలో కూడా పనికొస్తాయి కాబట్టి దీన్ని పెంచి పోషిస్తున్నాయి ప్రత్యక్షంగా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.